బోధిధర్మ పబ్లిక్ స్కూల్ కనిగిరి ప్రకాశం జిల్లా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోనే ఇది ఒక అపూర్వమైన ప్రయోగం. స్కూల్ దశలోంచే ఆధ్యాత్మికత అందరికీ నేర్పాలి అన్నది ఒక గొప్ప ఆశయం. చిన్నపిల్లలకు స్కూల్లోనే ధ్యానం నేర్పించాలి, స్కూల్ టీచర్సే ధ్యానం నేర్పించాలి, స్కూల్లోనే ప్రిన్సిపాలే ధ్యానం నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలి. అప్పుడు ప్రతి స్కూల్ పిల్లవాడు కూడాను ఒక ప్రహ్లాదుడిలాగా, ఒక ధ్రువుడిలాగా, ఒక యేసు ప్రభువులాగా, ఒక హనుమంతుడిలాగా తయారవుతారు. హనుమంతుడు 2 ఏళ్ల నుంచే ధ్యానం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు 4 ఏళ్ల నుంచే ధ్యానం మొదలుపెట్టాడు. శ్రీరాముడు 10 ఏళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాడు. యేసు ప్రభు 6 ఏళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాడు. మరి అదే సరి అయిన సమయం కనుక ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచే ధ్యానం మొదలు పెడతారు. చిన్న పసిపాపలకి అలా కళ్ళు నిండి మూసుకుని కూర్చోబెడితే చాలు, వాళ్ళకి సహజంగానే 3వ కన్ను ఉంటుంది. పెద్దవాళ్ళకి 3వ కన్ను మూసుకుపోయి ఉంటుంది. పసిపిల్లలకు 3వ కన్ను తెరుచుకుని ఉంటుంది. వాళ్ళ కాళ్ళసేపు అలా కళ్ళు నిండి మూసుకుని కూర్చుంటే చాలు, వాళ్ళకి అన్ని అనుభవాలు వస్తాయి. చెప్పలేరు కానీ నోట్లోంచి, కానీ వాళ్ళకి అనుభవాలన్నీ వస్తాయి. నేను నా చిన్నప్పుడు నాకెవరు ఇలా చెప్పలేదు. నా తల్లిదండ్రులు చెప్పలేదు, మా స్కూల్ టీచర్ చెప్పలేదు. ఎవరికి తెలియదు, అసలుకి తెలియకుండా ఎలా చెప్తారు? తెలిసిన వాళ్ళు తెలియకుండా చెప్పకుండా ఎలా ఉంటారు? బోధిధర్మ పబ్లిక్ స్కూల్ మన గ్రేట్ మాస్టర్ రవి గారి ద్వారా ఇక్కడ సంచాలితమైంది. కనిగిరిలో ఈ ప్రాంతంలో ఇది గొప్ప ప్రయోగం. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఇది ఒక పెద్ద గర్వకారణం. ప్రతి స్కూల్ రూమ్లో కూడాను పిరమిడ్స్ ఉండాలి. ఆ పిరమిడ్ శక్తి యొక్క అద్భుతమైన ఫలితాలు ప్రతి పిల్లవాడికి లభిస్తాయి. పిరమిడ్స్ ఉండాలి. చక్కటి సంగీతంతో కూర్చొని ధ్యానం నేర్పించాలి, ధ్యానం చేయించాలి, సామూహిక ధ్యానం చేయాలి, ప్రతిరోజు చేయాలి. అప్పుడు ఏ పిల్లలకు ఏ సమస్యలు రావు, శారీరక సమస్యలు రావు, మానసిక సమస్యలు రావు, చక్కగా చదువుకుంటారు, మరి గొప్ప యోగులుగా మాస్టర్గా తయారవుతారు. మన కనిగిరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. మన పిరమిడ్ ప్రపంచానికంతా కూడాను ఇది గొప్ప ఆదర్శవంతం అవుతోందని భావిస్తూ ప్రతి చోట ఈ విధంగా బోధిధర్మ స్కూల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ ఇలాంటి స్కూల్ పెట్టినా దాని పేరు బోధిధర్మ అనే ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం బ్రాండ్ నేమ్, స్కూల్స్కి బ్రాండ్ నేమ్ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ముఖ్య ఉద్దేశం టెక్నికల్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళకి బిగినింగ్ నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచే ఎప్పుడైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కోగలిగే ఒక ధైర్యం మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తుందని మన కాన్ఫిడెన్సు. సో అది మేము ఆల్రెడీ బెంగళూరులో ట్రైనింగ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాము. అది చాలా రిజల్ట్స్ ఇస్తుంది. సో అదే ఇక్కడ కంటిన్యూ చేసి చిన్నపిల్లల నుంచే వాళ్ళు ఒక ఆత్మస్థైర్యంతో బతకాలని, సో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి వాళ్ళు లైఫ్లో ఏం చేయాలనేది ఒక డిజైన్, సో వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఈ మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లల నుంచే వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీతో ఉండాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో ఎన్నో కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మెడిటేషన్లో ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చిన్నపిల్లల నుంచే వాళ్ళు తెలుసుకుంటారు ఆత్మజ్ఞానం ఏందనేది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఉందో జనరల్ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆటోమేటిక్గా ప్రాపంచిక జీవితంలో విజయాన్ని ఆటోమేటిక్గా సాధిస్తారనేది ఒక నమ్మకం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రి సార్కి థ్యాంక్స్. ఒక గొప్ప కళని సాకారం చేసిన కనిగిరి మాస్టర్స్కి, రవీంద్ర గారికి పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక ధ్యానాభినందనలు. మొక్క యొంగనదే మానవ యొంగదు అన్నదే పత్రిజీ సిద్ధాంతం. అందుకే ఆధ్యాత్మికత కానీ, స్పిరిచువల్ సైన్స్ కానీ, ఆత్మ విజ్ఞానం కానీ ఎప్పుడో జీవితంలో వయసు వచ్చి పెద్దవాళ్ళకు కాదు, ఇక ఎదగబోతున్న పిల్లలకే ఇది గొప్ప అద్భుతమైనటువంటి విద్య అని వారి ప్రగాఢమైన విశ్వాసం. అందుకే పత్రిజీ విశ్వవ్యాప్తంగా 1 కోటి మంది పెద్దవాళ్ళని కలిస్తే 1.5 కోటి మంది చిన్నవాళ్ళని కలుస్తారు. ప్రతి దగ్గర చిన్నపిల్లలకి ధ్యానం చెప్పడం, చిన్నప్పటి నుంచే శాఖాహారులుగా తీర్చిదిద్దడం,
చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక ఆత్మ విజ్ఞానాన్ని అందించడం ప్రధాన ధ్యేయం. ఆ ధ్యేయంలో ఒక గొప్ప ముందడుగు మన బోధిధర్మ పబ్లిక్ స్కూల్. ఇప్పుడే పత్రిజీ ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని రేపటి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందించారు. మరి ప్రతి చోట ఈ విద్యా వ్యవస్థలో మరి సరైన సమూల మార్పుల కోసం ప్రతి చోట ఈ బోధిధర్మ కాన్సెప్ట్తో స్కూల్స్ రావాలన్నది వారి ఆకాంక్ష. ఈ ఒక్కడితో ప్రారంభమై అనతి కాలంలోనే వేలాది స్కూల్స్ తయారవుతాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం వారు, అటు భారత ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ధ్యానం శ్వాస మీద ధ్యాస అన్న అద్భుతమైన శాస్త్రీయ విధానాన్ని ప్రతి స్కూల్లోనూ పిల్లలు తప్పనిసరిగా చేయాలన్నది ఇప్పటికే ఆనందవేదిక కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకురావడం ఎంతో అభినందనీయం. అటువంటి గొప్ప కార్యక్రమాలకి, విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులకి, మరి పిల్లల భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి బోధిధర్మ కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి మరొకసారి ఈ యాజమాన్యానికి హృదయపూర్వక ధ్యానాభినందనలు. 2009-10 నుంచి నేను ఈ మెడిటేషన్లో ఉన్నాను. సో ఫస్ట్ టైం నేను సార్తో మాట్లాడిన 2016లో, అప్పటి నుంచి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు జస్ట్ నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. 2016లో సార్ తోటి నేను ఈజిప్ట్లో 10 days ఉన్నాను. సో అప్పుడు ఈ యొక్క పిఎస్ఎస్ఎం విజన్ ఏంది, సో సార్ యొక్క విజ్డమ్ ఏంది, సో తెలుసుకోగలిగినాను. అప్పుడు దాకా నాకు తెలియదు యాక్చువల్గా. సో నేను జస్ట్ నార్మల్ బేసిక్ మెడిటేటర్ని, నా పీస్ ఆఫ్ మైండ్ ఉంది, నాకు జాబ్ వచ్చింది, నాకు బిజినెస్ వచ్చింది, అంతా ఓకే, ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ నా సైడ్ నుంచి ఓకే. కానీ మెడిటేషన్ ఎవరికి చెప్పలేదు యాక్చువల్గా. ఎందుకంటే నేను మెడిటేటర్గా ఉన్నాను, నేను వెజిటేరియన్గా ఉన్నాను, అదే గొప్ప అని ఫీల్ అయ్యి ఉన్నాను అనమాట. ఎప్పుడైతే 2016లో సార్ తోటి ఈజిప్ట్లో నేను 10 days ఉన్నానో అప్పుడు నాలో తెలియని రియలైజేషన్ స్టార్ట్ అయింది. సో పిఎస్ఎం మూమెంట్ యొక్క విజన్ ఏంది, అసలు ఎందుకు ఈ మూమెంట్ స్టార్ట్ అయింది, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి సారు ఎందుకు ఇంత కృషి చేస్తున్నారు, సో ఇన్ని విలేజ్లకు వెళ్ళి, ఇన్ని దేశాలకు వెళ్ళి ఎందుకు ధ్యానం చెప్తున్నారు అనేది ఆ రోజు నాకు తెలిసి వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఆ రోజు తెలుసుకున్నానో, సో ఈ జీవితంలో నేను ఏదైనా చేయాల్సిందంటే అది స్పిరిచువాలిటీ స్ప్రెడ్డింగ్ మాత్రమని తెలుసుకున్నాను ఆ రోజు. ఎందుకంటే అప్పుడు దాకా బిజినెస్ చేసినాను, ఎంతో క్లయింట్స్ తోటి హ్యాండిల్ చేసినాము, అంతా ఓకే, ప్రొఫెషనల్గా సెటిల్ అయినాము, ఫ్యామిలీ ఓకే, కానీ స్పిరిచువల్ స్ప్రెడ్డింగ్ అనేది లేదు. సో ఏదో ఒకరు మెడిటేషన్ నేర్చుకునేసి అలాగే కంటిన్యూ అవుతున్నాం. కానీ ఎప్పుడైతే 2016లో సార్ని కలిసిన తర్వాత నాలో రియలైజేషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. సో సార్ ఏం చెప్పలేదు ఇది చేయి అని. సో నాలో నేనే సార్ కమిట్మెంట్ ఇచ్చినాను అప్పుడు. సో 2016లో ఈజిప్ట్లో ఉన్నప్పుడు, సార్ 100 పిరమిడ్స్ కట్టిస్తాం సార్, సో కనిగిరి పరిసర గ్రామాల్లో అని సార్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకో తెలియకుండా వచ్చింది నాలో నుంచి కమిట్మెంటు. సో అప్పుడు ఒక ప్లాన్ ఉందన్నమాట నాకు, పిరమిడ్స్ కట్టియాలి. ఓకే, పిరమిడ్స్ కట్టిస్తాం, ఏం చేస్తాం, ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ధ్యానం గురించి తెలియాలి కదా. అందుకని చెప్పేసి 2016 అక్టోబర్ 12 ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేసినారు. ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ ఏమనిపించిందంటే, ఓకే పిరమిడ్స్ ఉంటాయి, ధ్యానం చేయాలంటే ఫస్ట్ మాస్టర్స్ క్రియేట్ అవ్వాలి. మాస్టర్స్ క్రియేట్ అవ్వాలంటే ఒక పిరమిడ్ కేర్ సెంటర్ ఉంటే ఆటోమేటిక్గా మాస్టర్స్ క్రియేట్ అవుతారు. ఎప్పుడైతే మాస్టర్స్ క్రియేట్ అయినారో ఆటోమేటిక్ ధ్యాన ప్రచారం జరుగుతుంది. అప్పుడు దాని యొక్క వన్స్ వాళ్ళు మెడిటేటర్ అయినారంటే వాళ్ళకి అప్పుడు మాత్రమే ఆ పిరమిడ్ యొక్క విశిష్టత తెలిసింది. వాళ్ళు మెడిటేటర్ కానప్పుడు పిరమిడ్ విశిష్టత తెలీదు. ఎందుకంటే పిరమిడ్ ఉంది కానీ అది మిస్యూజ్ చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ పిరమిడ్ కట్టే ముందు మనం ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాంట్లో నుంచి ఎంతోమంది మాస్టర్స్ ఇప్పుడు క్రియేట్ అయినారు. సో దాని తర్వాత అరుణ మేడం వాళ్ళు పిరమిడ్ కట్టడం జరిగింది. 2017లో ఇనాగ్రేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ మేడం పిరమిడ్ కట్టడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 2018 జూన్లో సార్ వచ్చినారు. సో మన కాశీరెడ్డి నేను ఆశ్రమం దగ్గర పిరమిడ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ని కూడా 4 monthsలో కంప్లీట్ చేసి 20x20 పిరమిడ్ అండ్ 20x60 అన్నదాన హాలు, 4 toilets కంప్లీట్ అయింది. సో అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మంత్లో సేతు విజ్ఞానం వర్క్షాప్ కూడా 3 రోజులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఆల్రెడీ ఎవ్రీ ఫుల్ మంత్కి వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఇలా మనకు చేతనంత వరకు మెడిటేషన్ ధ్యాన ప్రచారం చేయాలనేది నేను 2016లో రియలైజ్ అయినాను. సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం మా స్పిరిచువల్ జర్నీ. సో ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. ఒక ఓమ్ని వ్యాన్ మేడం ఒకరు గిఫ్ట్గా ఇచ్చినారు బెంగళూరులో యాక్చువల్గా. సో ఆ వ్యాన్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ చేసి ఎవ్రీ విలేజెస్కి మెడిటేషన్ వెళ్ళాలి. ఎంతోమంది విలేజెస్లో సఫర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ సఫరింగ్ మా ఫ్యామిలీలోనే చూసినాను నేను. 2016లో మా ఫాదర్ ఎంతో సఫరింగ్లో
ఉన్నారు. సో 100 కిలో వెయిట్ వచ్చేసింది. సో బెడ్ మీద నుంచి లేసే పరిస్థితి లేదు. అప్పుడు ఫస్ట్ పిరమిడ్ మా ఇంటి పక్కనే కట్టేసి 2016లో ఏప్రిల్లో ఇనాగ్రేషన్ అయిన తర్వాత మా ఫాదర్ 6 months రెగ్యులర్గా మెడిటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 700 meters ఎవరు హెల్ప్ లేకుండా నడవగలరు. ఆయన పాటికి ఆయన పనులు ఆయన చేసుకోగలరు. సో ఇలా ఎంతోమంది ఆయనకి అంతకుముందు 3 సంవత్సరాలు 5 లక్షలు ఖర్చు పెట్టినాం. అన్ని హాస్పిటల్ తిప్పినాం, హైదరాబాదు, బెంగళూరు, సిఎంసి హాస్పిటల్, వెల్లూరు అన్నీ తిప్పినాం. ఎక్కడ 3 సంవత్సరాలు తిరిగినాము, 5 లక్షలు ఖర్చు పెట్టినాము, కానీ రిజల్ట్ రాలేదు. డబ్బు లేదు, కానీ అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. సో హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు సర్జరీస్ అంటారు, ట్రీట్మెంట్స్ అంటారు, కానీ డబ్బు లేదు. సో ఎంతోమంది సఫరింగ్లో ఉన్నారు. ఈ సఫరింగ్ నుంచి బయటికి రావాలంటే పిఎస్ఎం మూమెంట్ మాస్టర్స్ అందరూ వాళ్ళకి మెడిటేషన్ చెప్పి, వాళ్ళ విలేజెస్కి వెళ్ళి వాళ్ళ మెడిటేషన్ చెప్పి, వాళ్ళకి టైం ఉంటుంది, ఎంతో టైం ఉంటుంది, కానీ గైడెన్స్ లేదంతే, నాలెడ్జ్ లేదు. ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళి జ్ఞానం ఇస్తారో అది వాళ్ళు రియలైజ్ అయ్యి, మా ఫాదరు ఏం బుక్స్ చదవలేదు అప్పుడు, జస్ట్ కూర్చొని మెడిటేషన్ చేయగలరు అంతే. రోజుకి 6 hours చేసేవాళ్ళు. సో జూన్లో స్టార్ట్ చేసినారు. జూన్ 2016 నుంచి అక్టోబర్ ఎండింగ్ దాకా మెడిటేషన్ చేసినారు. నవంబర్లో సార్తో నేను ఇండోనేషియా వెళ్ళినప్పుడు అడిగినారు ఎలా ఉంది మీ ఫాదర్ కని. అప్పటికి మా ఫాదర్ నడవగలుగుతున్నారు. సో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఆయన పనులు చేసుకోగలుగుతున్నారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి నేను మంచం మీద ఉండాలి, సో అనారోగ్యంతో బతకాలి, అనారోగ్యంతో చావాలని ఎవరికి ఉండదు కదా. సో ఒక మెడిటేషన్ ద్వారానే, మెడిటేషన్ అనేది బియాండ్ మెడికల్ సైన్స్లో ఎంతవరకు ట్రీట్మెంట్ దానికంటే బియాండ్. సో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావాలంటే ఒక మెడిటేషన్ ద్వారా వస్తుంది అని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మా ఫాదర్ మీద చేయడం జరిగింది. అలాగే మన మెడిటేషన్ ప్రచారం విలేజ్ ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి, సో ప్రతి విలేజెస్లో మెడిటేషన్ చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళు ధ్యానం శాకారం ఎప్పుడైతే అవలంబిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు పిరమిడ్స్ కడతారు. ఎప్పుడైతే పిరమిడ్ పవర్ తెలుసుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుతారు అనేది ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఇన్స్టిట్యూట్లో 2017లో February 13th సార్ వచ్చినారు విజిటింగ్కి. జస్ట్ 1 hour మెడిటేషన్ క్లాస్ అయింది. దాని తర్వాత నాకు రియలైజేషన్ అయింది, సో మెడిటేషన్ స్టూడెంట్స్కి ఎంతో ఇంపార్టెన్స్ అనేది. అంతకుముందు మేము ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం, జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం, ప్రొఫెషనల్గా ఓకే, కానీ ఎప్పుడు మెడిటేషన్ చెప్పలేదు. ఎప్పుడైతే సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు కొంచెం మెడిటేషన్ చేయించినాం. అప్పటి నుంచి పర్మనెంట్గా మెడిటేషన్ చేయించడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వాళ్ళకి మెడిటేషన్ చేయించినామో వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ బాధ్యత తెలుసుకున్నారు. వాళ్ళ బాధ్యత ఎప్పుడైతే తెలుసుకున్నారు వేరే వాళ్ళు చెప్పాల్సిన అసలు నువ్వు అది చేయని. సో అలా బిజినెస్ చాలా సక్సెస్ అయింది మాకు. లాస్ట్ 2 years నుంచి 2018-19 చాలా సక్సెస్, 2017-18-19 చాలా సక్సెస్ అయింది. సో వాళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే సో లాస్ట్ ఇయర్ సార్తో నేను డిస్కస్ చేసినప్పుడు, సార్ ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో మిస్ అయింది స్పిరిచువాలిటీ. టెక్నికల్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, బెంగళూరులో కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, టెక్నికల్గా దే ఆర్ వెల్ ప్లాన్డ్, కానీ స్పిరిచువాలిటీ అనేది లేదు. వాళ్ళు దే ఆర్ ఇంజనీర్స్, సో వాళ్ళ పేరెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్, కానీ స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడైతే లేదో వాళ్ళలో మనశ్శాంతి లేదు, సో ప్రశాంతత కోల్పోయినారు. వీటన్నింటి నుంచి బయటికి రావాలంటే ఒక మెడిటేషనే సొల్యూషన్ అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టి బెంగళూరులో. సో అప్పుడు ఫస్ట్ బెంగళూరులో పెట్టాలా ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడే పెట్టాలని చెప్పి నేను డిసిషన్ నాకు లోపల నుంచి అనిపించింది నాకు. అప్పుడు సార్తో డిస్కస్ చేసినాం, సార్ ఇలా అనుకుంటున్నాము అంటే ఎస్ గో హెడ్ అన్నారు సారు. సో ఈ ఇయర్ జనవరిలో సారు నేమ్ ఇవ్వడం జరిగింది, బోధధర్మ పబ్లిక్ స్కూల్ అని. సో ఇమీడియట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్స్, దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎంత కంప్లీట్ చేసి 4 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఎవరు బిలీవ్ చేయట్లేదు యాక్చువల్గా. ఈవెన్ నా బెంగళూరు నాకు తెలిసిన వాళ్ళు కూడా బిలీవ్ చేయలేదు. కానీ దానికి రీజన్ ఏంటంటే సార్ ఎనర్జీస్, సార్ యొక్క ఎఫర్టు. ఎప్పుడు పోయినా సారు ఫస్ట్ అడిగేది స్కూల్ ఎలా జరుగుతుందని అడిగేవాళ్ళు అనమాట. సో జనవరి నుంచి సార్ని ఎవ్రీ మంత్ నేను కలుస్తూ ఉండేవాడిని. ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడల్లా స్కూల్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది స్కూల్లోని ఎవ్రీ మంత్ అప్డేట్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో సార్ యొక్క ఫోకస్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా విషయం చూసుకుంటుంది అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఎప్పుడైతే యూనివర్సల్ వర్క్ చేస్తున్నామో యూనివర్స్ విల్ బి టేకెన్ కేర్. ఒక సార్ చెప్తారు కదా, ఒక అడుగు మనం ముందుకేస్తే 99 అడుగులు ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎంతమంది నేను చెప్పినప్పుడు స్కూల్ 20 సంవత్సరం స్టార్ట్ చేస్తుంటే ఎవరు నమ్మలేదు యాక్చువల్గా. 2020లో అవుతుంది, 2021లో అవుతుంది, ఇప్పుడే కాదు, కన్స్ట్రక్షన్ అవ్వాలి, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాని తర్వాత ఫైనాన్స్ కావాలి, దాని తర్వాత పర్మిషన్స్ కావాలి, ఇప్పుడు ఎలా అవుతుంది, ఈ సంవత్సరం కాదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మేము స్ట్రాంగ్గా డిటర్మినేషన్ తీసుకున్నాము, ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తాము, ఈ సంవత్సరం ఈ అకాడమిక్
కీర్కే స్టార్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసినప్పుడు సార్ యొక్క ఎనర్జీస్ తోటి ఇక్కడ ఈరోజు మేనిఫెస్టేషన్ అయింది. సో అందరూ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళలో తెలియని మార్పులు ఎంతో వచ్చినాయి. సో దీనికి పిఎస్ఎం సపోర్ట్, ఎంతోమంది మాస్టర్స్ యొక్క సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఇది సారే చెప్పినారు, ఇది పిఎస్ఎస్ఎం స్కూల్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ ముందుగా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసింది మా తమ్ముడు. 2010 నుంచి కనిగిరిలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కానీ 2016లో రవీంద్ర గారు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి ఎంతో విస్తృతంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైతే ఏమి, ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ ద్వారా అయితే ఏమి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం కనిగిరిలో జరిగింది. ఆచరించిన దాన్ని తన అనుభూతి చెంది ప్రచారం చేయడం అనేది అనుభవ జ్ఞానంతో ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచడం అది ఇంకా గొప్ప విషయం. మరి సారు ధ్యాన శక్తిని ఎంత అద్భుతంగా వినియోగిస్తారు అనేది నాకు 2016లో సార్ పరిచయం అయినప్పటి నుంచి బాగా అనుభవం. నేను అనుకున్నాను, ఇప్పటి వరకు ధ్యాన ప్రచారంలో ఆడవాళ్ళమే ఎక్కువగా ఉన్నాం మేము కనిగిరిలో, ఒక్కరైనా జెంట్స్ సపోర్ట్ ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనుకునేవాళ్ళం. దానికి ప్రతిరూపమే కళగా రవీంద్ర గారు కనిగిరికి ఇచ్చేశారు. నిజంగా రవీంద్ర గారు వచ్చిన తర్వాత మేము ఎంత స్పీడ్గా అయిపోయింది అంటే వర్క్లు ఇక్కడ చాలా ఫాస్ట్గా. అది నేను అనుభవపూర్వకంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ అయిపోయిన తర్వాత ఇంక నేనేం చేయాల్సిన అవసరం లేదు, అంతా ధ్యాన ప్రచారకులు అక్కడే తయారైపోతారు, మనం కామ్గా ఉంటే సరిపోతుంది, ఏదో ధ్యానం చేసుకుంటూ అలా ఉందామని అనుకున్నాను. కానీ సార్ పరిచయం అయిన తర్వాత సారు ఖాళీగా ఉండరు, సార్తో పరిచయమైన వాళ్ళు కూడా ఖాళీగా ఉండరండి. ఎందుకంటే అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు ఇస్తారు రవీంద్ర గారు. మరి ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ పత్రికారి చేత ఓపెన్ అయిపోయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను. వెంటనే ఒక 2 months తర్వాత నాకు ఫోన్ చేసి, మేడం నందనమారిలలో మనం ప్రకృతిలో 20x20 పిరమిడ్ ఒకటి కట్టబోతున్నాం మేడం, మరి పత్రికారి చేత శంకుస్థాపన మేడం అన్నారు. సార్ ఎక్సలెంట్ సార్, నిజంగా ప్రకృతిలో కనిగిరిలో రాకముందే మనకి పిరమిడ్ వచ్చేస్తుంది, చాలా అద్భుతం సార్ అన్నాను. మరి అద్భుతాన్ని సాకారం చేయాలంటే మీ వంతు సహకారం కూడా కావాలి అని ఒక మాట వేస్తారు. ఇంకా అప్పుడు మనం దానికోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. సార్తో వర్క్ చేయడం నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, పత్రికారితో నేను వర్క్ చేయలేకపోయాను అనేటువంటి లోటుని ఇచ్చేశారు. పత్రికారి దగ్గర వర్క్ చేయాలంటే పిరమిడ్ మాస్టర్స్ అంతా ఎన్నో అనుభవాలు చెప్తూ ఉంటారు. రవీంద్ర గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు నాకు కూడా అలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. సార్ ఏదైతే టార్గెట్ అనుకుంటారో ముందు టార్గెట్ అనుకుంటారు, ఆ తర్వాత పనులను స్టార్ట్ చేస్తారు. అది నాకు భలే వండర్ అనిపిస్తుంది. నేను నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికత ప్రవేశించంగానే ఒక యోగి ఆత్మకథ, రమణ మహర్షి పుస్తకాలు, చువాంగ్సు పుస్తకాలు, ఓషో పుస్తకాలు చదివి ఆధ్యాత్మికత అలా ప్రశాంతంగా ఉండిపోవడమే అనుకునేదాన్ని. కానీ రవీంద్ర గారితో పరిచయం అయిన తర్వాత నీ ఆత్మశక్తిని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో లివింగ్ లెజెండ్. నాకైతే అలాగే అనిపిస్తుంది రవీంద్ర గారిని చూసినప్పుడు. అలా ఆ నందనమారెళ్ళ పిరమిడ్కి ఒక 2 months వర్క్ చేశాం. ఇంటికి వెళ్ళి మేము ఇలా ధ్యాన మందిరం ఒకటి కడుతున్నాం నందనమారెలో అని 1 లక్ష రూపాయలు డొనేషన్ నా వంతు ప్రయత్నంగా కలెక్ట్ చేసి ఆ పిరమిడ్కి అందించాం. అయిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అవుదాంలే అని అనుకున్న వెంటనే జనవరిలో ఫోన్ చేసి, మేడం మనం ఒక స్కూల్ పెట్టబోతున్నాం మేడం, ఆ స్కూల్కి పత్రికార పేరు పెట్టారు మేడం అని చెప్పి ఫస్ట్ ఆడియో క్లిప్ నా వాట్సాప్కే పెట్టారు. అసలు ఆ పేరు వినంగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఈ స్కూల్ నా కోసమే పెడుతున్నారా ఏంది బాబు అన్నట్లు అట్లా ఫీల్ అయిపోయాను. ఆ స్కూల్ పేరు సార్ నోటి నుంచి వచ్చిన తర్వాత ఆ బోధి ధర్మ అనేది ఈరోజు ఎంత ఇన్స్పిరేషన్ కలగజేసింది అని చెప్పడానికి నా ఇంటి మీద ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరానికి కూడా నేను ఆ పేరే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో వర్క్ చేస్తూ నాకు బోధి ధర్మ అనేది ఏంటి, ధర్మాన్ని బోధించడానికి మనం ఒక ధ్యాన కేంద్రాన్ని, ఒక స్కూల్ని నిర్మించుకున్నాం. దానిలో భాగంగా మా ఇంటి మీద పిరమిడ్కి కూడా బోధి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, మీ పేరుని నేను అడాప్ట్ చేసుకున్నాను సార్. తర్వాత స్కూల్ వర్క్ చేసేటప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. సార్ ఉండి, మేడం బోధి ధర్మాలో ఫస్ట్ ఎంప్లాయీగా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను మేడం అన్నారు. సార్ నేనేంటి సార్ ఫస్ట్ ఎంప్లాయీ, నేను ఏదో చదువుకున్నాను కానీ ధ్యానాన్ని ప్రచారం చేస్తాను, నేను ఎలా అవుతాను సార్, నేను బీఈడీని కూడా కాదు అని నేను సార్తో అంటే, ఏం లేదు మేడం చాలా సింపుల్, పిల్లలు ఎవరైతే వస్తున్నారో స్కూల్కి వాళ్ళకి మెడిటేషన్ చెప్పండి, ఆ తర్వాత పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తారు కదా వాళ్ళకు కూడా మెడిటేషన్ చెప్పండి, మీరు అదే కదా చేసేది అన్నారు.
సరేలే ఈజీగానే ఉంది, ఏముంది, ఎలాగూ నేను అదే కదా ప్రచారం చేసేది అని ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత పిరమిడ్ మాస్టర్స్ ఏ విధంగా ఉంటారో అనుభవపూర్వకంగా తెలిసింది నాకు. వాళ్ళు చేయాలనుకున్న పనిని మన చేత చేయించడానికి, వాళ్ళ కళని మనకి కూడా ఇన్స్పిరేషన్ అందించడానికి వాళ్ళు చేసేటువంటి విధానము నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్తాను. ఎన్నో నేర్చుకున్నాను. ఈ పిరమిడ్ శంకుస్థాపన దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ టెంకాయ కొట్టినప్పటి నుంచి ఈ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు దీనిలో ప్రతి ఒక్క దానిలో నేను పార్టిసిపేట్ని అవ్వడం రవీంద్ర గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. దానికి చాలా థ్యాంక్స్ సార్. తర్వాత సార్ అది స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆ వర్క్ బాగా లోడ్ అనిపించింది, అనిపించి ఇంక ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ అయిపోగానే తప్పించేసుకుందాం అనుకున్నాను. కానీ సారు, మేడం ఎలాగో స్కూల్ కట్టారు కదా, దాంట్లో పిల్లలు ఉండాలంటే కనీసం మీ వంతుగా ఒక 100 అడ్మిషన్స్ చేయించండి మేడం అన్నారు. సరేలే, ఎలాగో స్కూల్ కట్టాము, ఎలాగో కనిగిరిలో ఎప్పటి నుంచో పరిచయము, ఒక 100 అడ్మిషన్సే కదా చేయించేసేద్దాంలే అని. సార్ నిజంగా మేము ఎంతగా వర్క్ చేసామో అంటే ప్రిన్సిపల్ మేడము, మేము ఇక్కడ చేసినటువంటి స్టాఫ్ను కొంతమందిని ఎండకి అస్సలు తెలియకుండా వర్క్ చేశాం. నన్ను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటారు, మేడం పూర్తిగా మారిపోయారు మేడం, 70 కేజీలు ఉండేవాళ్ళు 50 కేజీలకి అయిపోయారు అని. అది ఏమైనా కానివ్వండి, అంత డెడికేషన్తో వర్క్ చేయడం, దీనికి సాఫల్యం 152 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా దగ్గర చేర్చి మా మీద నమ్మకం ఉంచారు. అది మాకు ఎంతో గర్వకారణం. మరి మేము వేసిన చిన్న ప్రయత్నానికి ఇక్కడికి విచ్చేసిన పిల్లల యొక్క తల్లిదండ్రులకి నిజంగా వేల కృతజ్ఞతలండి. మేము ఏదైతే నిరూపించాలని అనుకుంటున్నామో దానిని 100కి 200% నిరూపించి చూపించగలిగినటువంటి అద్భుతమైనటువంటి కరెస్పాండెంట్ రవీంద్ర గారి సారథ్యంలో ఉన్నాం మనం. అది 200% ఇక్కడ జరుగుతుంది అనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మరి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత చిన్నగా జారుకుందాం అనుకున్నాను. సార్ ఏమన్నారు అంటే, మేడం మరి అడ్మిషన్స్ అయిపోయాయి, మరి మీరు ఆ స్కూల్ నిర్వహణని కూడా కొంచెం చూస్తే బాగుంటుంది కదా అన్నారు. నిజంగా సార్ నన్ను ఒప్పించి ఈ స్కూల్ నిర్వహణలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తప్పించుకోవాలనుకుంటున్న నేను ఇక్కడే ముడిపడిపోయాను. అసలు ఈ స్కూల్ని చూస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఈ స్కూల్లో పిల్లలు అంతకుముందు నాకు ఒక్క పాపే, కానీ ఈరోజు 152 మంది పిల్లలతో ఎంతో ఆనందంగా పిల్లలతో ఉంటున్నాను. నిజంగా ధ్యానం అనేది పిల్లలతో కలిసి ఉండడం, దైవాలతో కలిసి ఉండడమే. ఇక్కడ పిల్లలు ఎంత అద్భుతంగా ఉంటారు అంటే నిజంగా ప్రిన్సిపల్ మేడంకి నేను ఒక పెద్ద కఠిన పరీక్ష. నాకేమో కొడితే ఇష్టం ఉండదు, పిల్లల్ని అరవకపోతేనేమో వాళ్ళు చెప్పిన మాట వినరు అని టీచర్లు అంటారు. నిజంగా ప్రిన్సిపల్ మేడంని బాగా ఇబ్బంది పెట్టేశాను నేను. కానీ చివరికి ఆ ధ్యానం అనేది పిల్లలు ఎప్పుడైతే ఆచరించారో వాళ్ళు మేము చెప్పింది వింటున్నారు, చక్కటి పరివర్తనతో ఉన్నారు. ఆ రిజల్ట్ నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. కార్తికేయ అని సమ్మర్ క్యాంప్ చేస్తున్నప్పుడు ఒక అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడు ఎంతగా అంటే రాళ్ళు తీసుకొని కొట్టేస్తూ ఉండేవాడు. నాకు అనిపించింది వీళ్ళతో స్కూల్ రన్ చేయాలా నేను, ఓ అమ్మా అనుకున్నాను. కానీ వాడు స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఒక్క 1 మంత్ మెడిటేషన్ చేసిన తర్వాత ఎంత బుద్ధిమంతుడైపోయాడంటే రియల్ ఎక్స్పీరియన్స్ సార్, నేను అనుభూతి చెందాను. మరి ధ్యానం అనేది పిల్లలలో ఎంత అద్భుతమైన పరివర్తన తీసుకొస్తుందో ఈ స్కూల్ ద్వారా ఎన్నో అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. ఆధ్యాత్మిక విద్య ఎంత గొప్పదో అది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం ద్వారా మనం సమాజానికి మనము ఎంతో ఉపయోగాన్ని కలగచేసిన వాళ్ళం అవుతాము. మరి ఇంతటి అద్భుతమైనటువంటి స్కూల్లో నేను కూడా భాగస్వామ్యులైనందుకు, అది పిరమిడ్ ధ్యాన ప్రపంచం ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక ఆధ్యాత్మిక స్కూల్లో వర్క్ చేస్తున్నందుకు, అది పత్రిగారి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి, రవీంద్ర గారికి, పత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మాది కందుకూరు అండి. నా పేరు టి శ్రీరామచంద్రమూర్తి. నేను ఇక్కడ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో ధ్యానంలో రావడం జరిగింది. ఆ ధ్యానంలోకి రావడం ప్రధానమైన కారణం మానసిక ఒత్తిడి, రకరకాల రుగ్మతలతో నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చి అప్పుడు నేను షిరిడి సాయిబాబా పారాయణ అవి చేస్తూ భక్తి మార్గంలో ఉంటూ గుళ్ళు, మహాత్ముల సమాధులు దర్శనం చేసుకుంటూ అనుకోకుండా పత్రిజీ సార్ నాకు ఒకరోజు ధ్యానంలో ముందే ఒకరోజు నా కల్లో కనపడ్డారు. తర్వాత నేను సార్ని 2000 సంవత్సరంలో నెల్లూరులో కలిసిన తర్వాత
సార్ నాకు చాలా దగ్గరగా ఎన్నో జన్మల నుంచి నాతో కనెక్ట్ అయినట్టు నాకు ఎందుకో బలమైనగా అనుభూతి. నాకు ఎప్పుడు నా సొంత తండ్రిలాగా, అసలు నాకు సర్వస్వం సారేలాగా ఆ హృదయంలో అనిపిస్తూ ఉండేది. తర్వాత నేను సార్తో ఒక 6 months సార్ని ఫాలో అవుతూ, అప్పుడు కూడా నేను సార్ని పరిచయం చేసుకోవాలి. అలా నేను పుట్టపర్తి సాయిబాబా భక్తుడిని, ఎక్కువ పుట్టపర్తి ఆడ వెళ్ళొస్తూ ఒకరోజు గుంతకల్లో దిగాను. గుంతకల్లో దిగేసి అప్పుడు ఒక పవనపుత్ర పిరమిడ్లో అక్కడ యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వెళ్ళేసి సార్ని ఫస్ట్ పరిచయం చేసుకున్నాను. సార్ నేను ఇలాగా, నా పేరు కందుకూరు శ్రీరామచంద్రమూర్తి, నేను ఇలాగా 6 months నుంచి నేను మిమ్మల్ని మీతో పాటు వస్తున్నాను సార్ అని చెప్పాను. సార్ అప్పటికి నేను జస్ట్ ఐడెంటిఫికేషన్ పలానాతను కందుకూరులో ఉన్నాడని చెప్పేసి. తర్వాత మళ్ళీ సార్ని కలుస్తున్నాను. నెలకి నేను సార్తో 2-3 రోజులు ఉండేవాడిని, కంప్లీట్గా సార్తో పాటు తిరుగుతుండేవాడిని. ప్రతి నెల నాకు సెలవులు ఉంటే సార్ తెలిపేవాడిని. అలా వెళ్తుంటే ఒకసారి కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళ్ళటంతో అలా దిగడంతో సార్ స్టేజ్ మీదకి వెళ్తున్నాడు. నన్ను చూడటంతో లాగి పెట్టి దవడ మీద ఫటాన్ని కొట్టాడు. తర్వాత అలా 2-3 సార్లు కొడుతూ ఉన్నాను అనమాట. అప్పుడు ఎవరు చెప్పారు, సారు మాంసం తింటూ ఉంటే చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, దానివల్ల సార్కి తెలిసిపోతుంది, కొడుతాడని చెప్పేసి. అప్పటి నుంచి నేను 2000 సార్తో ఉంటూ కూడా నేను ఒక 1 year మాంసం గుడ్లు తినేవాడిని. తర్వాత సార్ కొట్టినాక నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కంప్లీట్గా గుడ్లు మానేసేసాను, గుడ్లతో సహా కంప్లీట్గా మానేశాను. మానేసి అయినా నాకు ధ్యానం అసలు కుదిరేది కాదు. విపరీతమైన మానసిక ఒత్తిడి, అసలు ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చునేవాడు కాదు. ఒకసారి వీళ్ళు సార్ని అడిగాను, సార్ నేను ఇలా పరిస్థితిలో ఉన్నాను సార్, నన్ను ఏం చేయమంటారు సార్ అన్న. సార్ చెప్పాడు, అరే నువ్వు ఆల్రెడీ గత జన్మలో చాలా ధ్యానం చేసావు, నువ్వు గత జన్మలో అక్కలు కూడా మహారాజువి, నువ్వు కనపడ్డాడు కల్లా ధ్యానం చెప్పు అన్నాడు. అదేంది అని చెప్పేసి నాకు ఫస్ట్ ఇలా కూడా ఉంటుందా అనిపించింది. సరే ఫస్ట్ కొన్ని స్కూల్స్కి వెళ్ళి ప్రచారం చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత కందుకూరు ఆర్డీఓ గారికి, డిఎస్పీలకి, ఇలా సీఎల్కి, మొత్తం జైల్స్, స్కూల్స్, అలా అన్ని ఆఫీసులకి అలా వెళ్ళి చెప్పడం బిగిన్ చేశాను. తర్వాత మళ్ళీ సార్ని డౌట్ అడిగా, సార్ పిల్లలకు ఒక రకంగా ధ్యానం చెప్పాలా, పెద్దవాళ్ళకి ఒక రకంగా ధ్యానం చెప్పాలన్నాడు. అరే నీకు ఏది వస్తే చెప్పరా, నువ్వు చెప్పేదే కరెక్ట్ పో అన్నాడు. సరే అలా వెళ్ళేసి ధ్యానం బాగా ప్రచారం, మా ఊళ్ళలో కందుకూరు అన్ని గ్రామాలు చుట్టుపక్కల దాదాపు 100 గ్రామాలు ప్రచారం చేశాము. మా కందుకూరు టౌన్లో కూడా సుమారు ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి, చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 5 పిరమిడ్స్ వచ్చినాయి. మన పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రామ్స్ మేము ఒక 150 దాకా పెట్టించాం, అన్ని గ్రామాలు పెట్టించాం పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రామ్స్. తర్వాత ఇలాగ ధ్యానం ప్రచారం చేసుకుంటే, నేను ముఖ్యంగా నేను పుట్టింది కనిగిరి, ఎందుకు మా ఫాదర్ అప్పుడు ఇక్కడ పనిచేసేవాడు. నాకు ఈ కనిగిరి అవినాభావ సంబంధం ఉంది. తర్వాత నేను కనిగిరిలో వస్తూ మన కేటీఆర్ స్కూల్లో ఒకరోజు ధ్యానం చెప్పడానికి వచ్చాను. అక్కడ చెప్తూ ఇక్కడ మా ఊరిలో కందుకూరులో షిరిడి సాయిబాబా మా ఇళ్ళ దగ్గర ఒక మిరాకిల్స్ జరుగుతున్నాయి, అవి చెప్పినాక వాళ్ళు అక్కడికి రావటము. తర్వాత మీరు చూసే ఉంటారు కనిగిరి టౌన్లో దాదాపు 50 షిరిడి సాయి అఖండ జ్యోతులు జరిగినాయి, మీకు అందరికీ తెలిసే ఉంటారు చాలామంది ఇక్కడ. కాబట్టి భగవంతుడు మనల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటాడో అద్భుతంగా ఉపయోగించుకుంటాడో. మరి పత్రి సారు ఆయన చేతిలో నేను ఒక పనిముట్టినందుకు నేను ఈరోజు ఎంతో గర్విస్తున్నాను. ఈరోజు నేను ఒకటే సంకల్పం పెట్టుకున్నా, నా గురువు ఆశయమే నా ఆశయము. దాంట్లో భాగంగా నేను 1 కోటి మంది పిల్లలకు ధ్యానం అందించాలని చెప్పేసి సంకల్పం పెట్టుకున్నాను. ఈ 20 ఏళ్లలో సుమారు నేను ఇప్పుడు 30 లక్షలు దాటి ఉంటుంది సుమారు విస్తృతంగా. నేను ప్రతిరోజు నేను 20 ఏళ్లలో ఒక్క రోజు కూడా ధ్యానం చెప్పని రోజు లేదు, మీరంటే మీరు నమ్మండి. నేను మరి నా జీవిత ఆశయం అదే అయిపోయింది, నేను అందుకోసం పుట్టాను, నాకు అర్థమైపోయింది. కాబట్టి అన్ని స్కూల్స్ ఈరోజు నా దగ్గరికి మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మన ఒక 4 నా చేత ధ్యానం క్లాసులు పెట్టించారు మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో. మరి మన గురువు గారి శక్తి సంకల్పము, ఆయన యొక్క వైబ్రేషన్స్తో మనం ఉంటే, ఆయన అడుగుజాడల్లో మనం ఫాలో అవుతుంటే, ఆయన సత్యంలో ఉన్నారు, మనం ఆ సత్యాన్ని మనం పట్టుకుంటే మనము సత్యం అయిపోతాం. ఇంతకన్నా గొప్ప సందేశం లేదు. కాబట్టి అంతటి ఈ భూమి మీద ఉన్న గురువులందరిలో పరమ గురువు, జగద్గురువు, ఈ భూమిని శాంతివంతం చేయటానికి, సుఖవంతం చేయటానికి, అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా జీవింపజేయటానికి వచ్చిన కారణలోకానికి వచ్చిన ఒక జగద్గురువు మరి పత్రిసారి అంటే మామూలు వ్యక్తి కాదు. మనకి మన ఆయన పక్కన కూర్చోవడం, ఆయన చూడటం అంటే మనం రాబోయే రోజుల్లో చరిత్ర. అసలు రాబోయే రోజుల్లో సార్తో మనం ఉన్నాము, సార్ను నేను చూశాను, సార్ పక్కన నేను కూర్చున్నానంటే నమ్మరు అసలుకి. అటు సాధ్యమైందా అంటారు. మరి అటువంటి ఒక ఉన్నతమైన ఆశయం, ఉన్నతమైన సంకల్పంతో మరి జగద్గురువు గారు మనకి భూలోకానికి ఇచ్చేశారు. మరి అందరం కూడా ఆయన ఆశయంలో పాలు పంచుకొని అందరూ శాకాహారులుగా మారి మరి అది చూస్తూ ఉన్నాం ఎంత హింస జరుగుతుందో. మరి గురువుగారు ఫస్ట్ ఎక్కువ స్ట్రెచ్ చేసే దాని మీదే, శాకాహారము శాకాహారము శాకాహారము, ధ్యానము ధ్యానము ధ్యానము. కాబట్టి వారి ఆశయాల్ని అంతకన్నా సత్యం లేదు, ఇంకన్నా ఆధ్యాత్మికత లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ధ్యానమే, ఆధ్యాత్మికత అంటే శాకాహారమే. కాబట్టి మనందరం తెలుసుకున్నాం ఆ సత్యాల్ని, మరి మనందరం కూడా చెప్పడం బిగిన్ చేయాలి. సార్ అందరూ తెలుసుకొని దాన్ని ఆచరింపజేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి. అది ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మనం బాగుపడ్డాం ధ్యానం ద్వారా, కానీ కోట్ల మందికి తెలియదు ఈ సత్యాలు. మరి ప్రతి వ్యక్తిని మనం టచ్ చేయాలి, ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి ఆఫీస్ని టచ్ చేయాలి.
కాబట్టి అందరం కూడా మనం గురువుగారి ఆశలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను ఈ కనిగిరి రావటం ఇది 4th టైము. ఇంతకుముందు 3 సార్లు క్లాసులకు వచ్చాం, ర్యాలీ చేసాం ఈ ఏరియాలో. నేను ఈ మార్గంలోకి 2005వ సంవత్సరంలో ధ్యానంలోకి రావటం అనారోగ్య కారణంతో బై బర్త్ ఒకటే కిడ్నీ ఉన్న, ఒక కిడ్నీలోనూ రాళ్ళ సమస్య. హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను. మళ్ళీ 8 సంవత్సరాలకి 2nd టైం వచ్చాయి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ అన్నారు. అప్పుడు భయం వేసి ఆ డాక్టర్ల మీద, ఆ మెడిసిన్ మీద నమ్మకం పోయి ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అని విని ధ్యానంలోకి వచ్చి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట క్రమం తప్పకుండా ధ్యానం చేశాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కర్మలు చేయటమే మీ వంతు, ఫలితాన్ని ఆశించవద్దు అన్నాడు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి వస్తుంది. నేను ధ్యానం చేస్తున్నా, ధ్యాన ఫలితం నాకే వస్తుంది, పక్క వాళ్ళకైతే వెళ్ళదు అన్న ఒక నమ్మకంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూ ఉన్నా. 2 నెలలు ధ్యానం చేసేటప్పటికి నా కిడ్నీల రాళ్ళు కరిగిపోయాయి. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నాకు ఎంత నమ్మకం కలిగిందంటే, ఇంకా భూమి మీద నేను ఉన్నంత కాలం నాకు ఎదురే లేదు. ఎందుకంటే ధ్యానం అనే వజ్రాయుధం నా దగ్గర ఉంది. నేను ఉన్నంతకాలం ఆయుధం నా దగ్గర ఉంటుంది. కాబట్టి నాకు ఎదురు లేదు అన్న ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్ పెరిగిందనమాట. అంటే చూడండి, ఒక మనిషిలో ఒక చిన్న అనారోగ్యం తగ్గితే ఎంత సంకల్పం అనేది, ఆ శక్తి అనేది పెరుగుతుంది అనేది నన్ను చూసి నేర్చుకోవచ్చు అనిపించింది. నాకు నేనే ఎగ్జాంపుల్. అలా నాలాగా తెలియని వాళ్ళు ఉన్నారు, ధ్యానం హాస్పిటల్కి రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో అందరికీ ధ్యానం చెప్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ అలా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మహేశ్వర మహాపిరమిడ్ గ్రౌండ్ ఇన్ఛార్జిగా కడతాలు పంపించడం జరిగింది. ఇంకెలా అంటే ఈరోజు గురువుగారు ఏది చెప్తారో అది చేయటమే, ఇంకంతకు మించింది ఇంకేది లేదు. ఇంకా సార్ చెప్పినట్టు ఇంక ఈ జీవితంలో పత్రిగారి మాటే వేదం. వేదాలు ఉన్నాయి అన్నారు, ఏమో చదివాం, అది ఎంతవరకు అర్థమైంది తెలియదు. ఈరోజు పత్రిగారి నోట్లోంచి వచ్చిన మాట, ప్రతి మాట వేదం. ఆయన చెప్పిన మాట వేదం అంతే. ఆయన ఏం చెప్తారో అది చేసుకుంటూ వెళ్ళటమే. అప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మరి ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు మహిళా ధ్యాన మహాచక్రం అని అనౌన్స్ చేయడం జరిగింది. నేను ఇప్పటిదాకా ఎలా అనుకున్నానంటే ఇది పత్రిజీ యుగం, పిరమిడ్ యుగం, శాకాహార యుగం అనుకున్నాను. కానీ రాత్రి క్లాస్లో అనౌన్స్ చేశారు ఇది మహిళా యుగం అనేసి. అందుకే మహిళా చక్రం అని అనౌన్స్ చేయడం జరిగింది అనేసి. మరి ఈ మహిళా యుగంలో మనందరము అంటే ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, క్షమాగుణాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఆ గుణాలు పెంచుకోవటానికే ఈ కార్యక్రమాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఆ డిసెంబర్లో జరిగే కార్యక్రమానికి మీరందరూ రావాలి. అందరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి బస్సులు వేసుకొని వస్తూనే ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ రావాలి. మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని రావాలి. అక్కడ మనం అందరం వెళ్ళి మనం భోజనాలు చేయాలి, మనం ఉండటానికి అకామిడేషన్ కావాలి. మరి అన్నీ మన సౌకర్యాలు మనమే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మరి అక్కడ కావాల్సిన నిధులు కూడా అందరం తలా కొంచెం వేసుకొనే చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అందరం అలా కలిసే చేసుకుందాం. ఈ సంవత్సరం ఏంటంటే మహిళా చక్రం మరి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అనుకున్నాము. అనుకుంటే 1 person 1 book అనుకున్నాం. ఒక్కొక్కరు ఒక బుక్కే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఆ ఒక బుక్లో 20 పేజీలు ఉంటాయి. అందులో ఒకటి ఎలాగో మనం రాసుకుంటాం. ఇంకా 19 పేజీలు ఉంటాయి. ఈ 19 పేజీలు మీకు చేయడానికి ఎంతసేపు పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది అంటే ఒక్కొక్కరు వారం రోజులు, 10 రోజులు ఎలా చెప్పారు. నేను అన్నాను అనమాట మన ఒక క్లాస్లో, 1 hour కూర్చున్న చోటు నుంచి కదలకుండా 1 hour ఫోన్లో చేత్తో పట్టుకుంటే మన తెలిసిన వాళ్ళకి, మన చుట్టాలకి ఫోన్ చేస్తే ఇస్తారు కదా. దానికోసం రోజులు నెలలు తరబడి చేయాల్సిన అవసరం లేదు అని క్లాస్లో చెప్తే నిన్న ఒక మేడం వచ్చి చెప్తున్నారు, మేడం మీరు చెప్పారు కదా 1 hour, నేను ఇంటికి వెళ్ళి 1 hour ఫోన్లో కూర్చున్నాను మేడం, 22,500 కలెక్ట్ అయినాయి 1 గంటలో అని చెప్పింది. అంటే చూడండి, అడిగితే మన సార్ చెప్పారు, అడగందే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కానీ అమ్మ కూడా పెడుతుంది అనేసి. అలా మరి చూడండి, మనం ఇంటెన్షన్ తోటి కాసేపు ఫోన్ పట్టుకుంటే 1 గంటలో ఒక బుక్ చేయగలం.
అంత ఈజీగా అంటే అడగటంలో మన అహంకారాన్ని పోగొట్టుకుంటాం. అడిగేది మన కోసం కాదు, అక్కడ గొప్ప యజ్ఞం, ఒక శాంతి యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో అందరినీ భాగస్వాములు కావాలి, అందరి కర్మలో దగ్ధం కావాలి, అందరూ ఆత్మపరంగా పరిణామం చెందాలి అని సార్ చేసేటటువంటి గొప్ప యజ్ఞం. మనందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చారు ఈ రోజున. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ స్కూల్లో నేను జాయిన్ కావచ్చా ఇప్పుడు? లేదా లేదా అడ్మిషన్స్ అయిపోయా? నాకు కూడా జాయిన్ కావాలని ఉంది. ఏమయ్యా రవి, మీ గారికి వస్తే గట్టిగా చెప్పడం పడతాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నేను 26 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా వారి సంకీర్తనలు చేస్తూ జీవిస్తున్నాను. 2003లో నాకు పత్రి మహారాజ్ పరిచయం అయ్యారు. అప్పటి వరకు సాయి అంటే గుళ్ళల్లోనూ ఫోటోల్లోనూ మందిరాల్లోనూ ఉంటాడు అనుకున్నటువంటి నాకు, సాయి అంటే ముందు నాలో ఉన్నాడు, నేను చూసే ప్రతి అణువులోనూ కూడా ఆ షిరిడి సాయి ఉన్నాడనే సత్యం పత్రి గారి ద్వారా నేను దర్శించాను. ఇందాక రాము గారు ఇక్కడ 150 ప్రోగ్రాంలు చేసాం, 150 గ్రామాలంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మాకు. ఒక ఊరు వెళ్ళేవాళ్ళం, పొద్దుటే బయలుదేరి అక్కడ సర్పంచ్ని ఎవరొకరిని ఇలాగ మేము ఇలా ధ్యానం చెప్పడానికి వచ్చామంటే తర్వాత చూద్దాం అనేవారు. ఏంటి ఇలా తర్వాత చూద్దాం అంటున్నారు, కానీ ఈ ఊళ్ళో చేసి వెళ్ళాలి మనం ఏమైనా సరే. ఆ ఊళ్ళో ఎక్కడో చోట ఒక రచ్చబండ కానీ ఒక చిన్న అరుగు కానీ చూసి ఇవ్వకునేవాళ్ళు. మేమే పాంప్లెట్లు పొద్దున్న వెళ్ళి మా బృందం, రాము గారు, ఓలేటి వెంకటేశ్వర్ల గారిని ఆయన, మేమే పాంప్లెట్లు ఇంటింటికి పంచి పెట్టుకునేవాడు. ఆ పాంప్లెట్ తీసుకుంటా కూడా భయపడేవారు, మమ్మల్ని అయితే దొంగలు చూసినట్టు చూసేవారు. అప్పట్లో ఈ పాంప్లెట్ ఇచ్చి దేనికో రమ్మంటాడు వీడు మతంలోకి అని చెప్పి. కాదమ్మా, సాయంత్రం ధ్యానం కార్యక్రమం రండి ఇంటింటికి చెప్తే సాయంత్రం వచ్చేవారు కాదు. మేమేం చేసేవాళ్ళం, ఒక అరుగు రచ్చబండ చూసుకొని అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సర్దుకున్న తర్వాత కరెంటు కావాలి. ఏ ఇంటికి వెళ్ళినా కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. మొత్తానికి ఎవరో ఒకళ్ళు బతిమాలి 200 300 ఇస్తామంటే కరెంట్ ఇచ్చేవాడు. ఆ కరెంట్ తీసుకుని 6:30కి మేము తబలాలు ఇవన్నీ సర్దుకొని ఘంటసాల పాటలు మొదలు పెడితే ఒక బుల్లెట్ మీద ఒక ఆయన వచ్చి సరిగ్గా బండి స్టేజీ ముందు ఆపి చుట్టంటించాడు. మా ముందే ఆ చుట్టపోక మీదకు వస్తుంది. అయ్యా వద్దు అంటే వాడు హత్య వెళ్ళిపోతాడు, కానీ ఒక్కడైనా మా ధ్యానం వినాలి అని ఘంటసాల పాటలు పాడుకుంటాడు. ఉమ్ములు వస్తా ఆ పొగ మా మీదకి వదులుతూ ఓ 2 పాటలు అయిన తర్వాత కృష్ణామకుందామరే అని వాడు ప్రోగ్రాం పెట్టినట్టు మమ్మల్ని. దానికి కూడా ఒప్పుకొని అలా కృష్ణామకుందామరే రేసి అలా 8 గంటల వరకు ప్రోగ్రాం చేస్తే అప్పుడు పాలు అన్నీ తీసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి లేదో పాటలు పాడుతున్నారు బాగానే ఉన్నాయని చెప్పి 8 గంటలకి 200-250 మంది గ్రామస్తులు వచ్చి కూర్చుంటే అప్పుడు శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్పి 11 గంటలకి ప్రోగ్రాం అయ్యేది. 11 గంటల ప్రోగ్రాం అయితే టీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు అక్కడ. అప్పుడు మళ్ళీ కందుకూరు వచ్చి ఆ ఓలేటి వెంకటేశ్వర ఇంట్లో వంట చేసుకుని రాత్రి 1 గంటకి అందరం అన్నం తిని రాము గారితో సహా పడుకుని మళ్ళీ మన్నాడు ఏ గ్రామం వెళ్ళాలి మళ్ళీ ప్లాన్ వేసుకునే వాళ్ళం. అంత వర్క్ చేశాడు ఈ రాము గారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. గురుగారిది చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకుంటాను నేను. మనకి ఇక్కడ దగ్గరలో చీరాల అనే గ్రామం ఉంది, సముద్రం ఉంది అక్కడ. కందుకూరులో 11 రోజులు కార్యక్రమం చేశాం ఒకసారి డాక్టర్ వెంకయ్య సార్ ఆధ్వర్యంలో. చివరి రోజున గురువుగారిని ఇలాగే ఆహ్వానించుకున్నాం. ముందు రోజు నా కార్యక్రమం అయింది, రెండో రోజు కూడా నేను ఉందామని నిర్ణయించుకుని ఉంటే డాక్టర్ గారు అన్నారు గురుగారిని తీసుకొస్తాకి వెళ్తున్నాం వస్తారా మీరు అన్నారు. సరే వస్తాను సార్ అని చెప్పి బయలుదేరి వెళ్ళాం. చీరాలు వెళ్ళేసరికి తెల్లవారుజామున 3 అయింది. గురువుగారు రూమ్లో కూర్చున్నారు, లైట్ వేసి ఉంది. ఓహో మెలకుగా ఉన్నారని గబగబా లోపలికి వెళ్ళి నమస్తే సార్ అని చెప్పాం. పిప్పళ్ళ ఎందుకు వచ్చారా అన్నారు. సార్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆహ్వానించడానికి వచ్చామంటే మీకు బుద్ధి ఉందా లేదా, నేను బయలుదేరి వస్తాను కదా, మీకు అక్కడ బోల్డ్ పనులు ఉంటాయి కదా, డాక్టర్ గారు ఎందుకు వచ్చారు, మీరు ఎలాగ వచ్చారు, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళిపోండి నేను వస్తానులే మధ్యాహ్నం అన్నారు. సరే వెళ్ళాం, ఫ్రెష్ అయ్యాం, అందరూ ఇలాగే వైట్ డ్రెస్లు వేసుకున్నాం వేళ యూనిఫామ్గా. గురుగారి దగ్గరికి వెళ్ళాం. సార్ బయలుదేరుతున్నామంటే టిఫిన్ ఆయన దగ్గర ఉండి వడ్డించి వెళ్ళొస్తాం సార్ అంటే వెళుతూ అరే పిప్పళ్ళ ఎంత దూరం వచ్చావు కదా, ఒకసారి మీ ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళు అన్నారు. అక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు ఈయన తప్ప, ఎవరున్నారు సార్ అంటే ఇక్కడ సముద్రుడు లేడా, వెళ్ళి ఆ సముద్రుడికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చేయాలని అందరూ అన్నారండి. అంటే సముద్రానికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు అనే మాట మొట్టమొదటిసారి విన్నాను నేను, కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. సరే ఆలోచిస్తున్నాం, ఒకరికొకరు అందరూ వైట్ డ్రెస్ వేసుకున్నాం, సముద్రం దగ్గరికి వెళ్తే ఇవన్నీ మార్చిపోతాయి ఎందుకని చెప్తే సరే నేను వస్తాను లేవండి అని చెప్పి గురువుగారు లేచి గబగబా ఆ లోపలికి నడుస్తూ అలలు వస్తుంటే అలల్ని ఇలా తాకుతూ ఆయన లోపలికి వెళ్తున్నారు. మేము అందరం గట్టి మీద నిలబడి ఉన్నాం, ఎందుకంటే లోపలికి వెళ్తే బట్టలు
పాడవుతాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి రారా మీరని చెప్పి ఒక్కొక్కడు కాలర్ పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్ళారు. 11 మంది ఉన్నాం వేళ. ఐటీసీ రెడ్డి గారు మేడం, ఐటీసీ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు. 11 గంటలు అంటే 7 గంటలకి 11 మందిని తీసుకుని సముద్రంలోకి వెళ్ళారు. మాకు తెలియకుండా మాతో ఆటలు పాటలు యోగమైన పద్యాలు జోకులు వేస్తూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సముద్రంలోనే చేసేసరికి శివప్రసాద్ గారు వచ్చి, సార్ టైం 12 అవుతుంది ఇంకా రారా అని అడిగారు. ఉదయం 7 గంటలకు సముద్రంలో దిగితే 12 గంటలకు కూడా మాకు 12 అయిందనే విషయం మాకెవరికీ తెలియదు. అప్పుడు బయలుదేరదామని వెనక్కి తిరిగి చూస్తే పిప్పళ్ళ ఇలారా అన్నారు. దగ్గరికి వెళ్ళాను. ఆ వాటర్లోని ఒక చిన్న విషయం ఉంది, నువ్వు తల తడవాలంటే ఏం చేస్తున్నావు అన్నారు. సముద్రం ఇక్కడ వరకు తడుగుతోంది, తల తడవాలంటే ఏం చేయాలి? కెరటం వచ్చిన వల్ల ములుగుతున్నాను సార్, ముక్కు మూసుకున్నాను. అలా కాదు, ఇక్కడ వరకు సముద్రుడు తడుపుతున్నాడు కదా, ఈ తలని వరుణ దేవుడు తడిపితే ఎంత బాగుంటుంది కదా ఇన్సిడెంట్ అన్నారు ఈయన. సార్ ఇప్పుడు ఎలా సాధ్యమవుద్దు సార్ అన్నాను. సరే చూద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. విషయం ఏంటంటే ఇప్పుడు ఎండ ఎలా ఉందో అంత ఎండగా ఉంది ఆ రోజు. చూద్దామని చెప్పి ఈ చూపుడు వేలుతోటి, ప్లీజ్ వరుణ దేవుడా ఐ వాంట్ రెయిన్, ప్లీజ్ ఐ వాంట్ రెయిన్, ఐ వాంట్ రెయిన్ అని ఈ చూపుడు వేలుతో ఇలా 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 అంటుంటే ఎక్కడి నుంచి వచ్చినాయో మేఘాలు తెలియదు. 2 నిమిషాల్లో కారు మబ్బులు కమ్మి వర్షం కుండపోత వర్షంగా కురిసింది. ఇంకా మాకెవరికి నోటి మాట లేదు, కంటి చూపే కానీ. ఎందుకని అసలు ఊహించింది కదా అది వర్షం రావడం ఏంటి, కింద సముద్రం తవ్వడం గురువు గారు అన్నట్టుగా అని చెప్పి ఆనందపడుతుంటే మళ్ళీ దగ్గరికి పిలిచారు. పిప్పళ్ళు ఎలా ఉంది ఇప్పుడు అన్నారు. సార్ చాలా బాగుంది, షిరిడి సాయి సచరిత్ర 13 సంవత్సరాలుగా చదువుతున్నాను నేను. పంచభూతాలని ఆగు ఆగు అని శాసించాడు ఆయన, నేను ఎప్పుడు చూడలేదు. ఈవేళ మీలో షిరిడి సాయిని చూస్తూ సాక్షాత్తు ఆ సాయినాథుడితోటే ఉండేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ పంచభూతాలని ఎలా శాసిస్తున్నారో చూశాను సార్ అన్నాను. ఇలారా నీకు సీక్రెట్ చెప్తానన్నారు ఆయన. మళ్ళీ చెవి పెట్టాను. ఒరే పిచ్చోడా, నేను ఐ వాంట్ రెయిన్ అన్నప్పుడు వర్షం రాలేదు, వర్షం వస్తుందని నాకు తెలిసి చిన్న బిల్డప్ ఇచ్చాను ఐ వాంట్ రెయిన్ అని మీ అందరి దగ్గర అన్నారు ఆయన. సరే చప్పట్లు కొట్టుకున్నాం, లేచాము, బట్టలు మార్చుకుని కారుకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ధ్యానంలో కూర్చుంటే పత్రికారు ఏంటి నాకు సంబంధం లేదు, వర్షం వస్తుందని తెలిసే నేను అలా బిల్డప్ ఇచ్చాను అంటున్నారు. ఏం జరిగింది? అంత అలా జరిగిపోద్దా? నిజంగా అలా ఎక్కడో ఉన్న మేఘాలు 2 నిమిషాలు ఇక్కడికి వస్తాయని ఎలా తెలుస్తుంది? అది కూడా ఒక గ్రేట్నెస్సే కదా. అయినా ఏదో ఉంది లోతు విషయం అని చెప్పి కొద్దిగా ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వం నుంచి ఎవరైనా సిద్ధత్వాలు ప్రకటిస్తే వాళ్ళని ఫోటోల్లో పెట్టేసి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టాం. వాళ్ళు ఆ సిద్ధులు ఎలా తెచ్చుకున్నారు, ఏ సాధన చేశారు, ఎందుకు ఆనందంగా ఉన్నారని మర్చిపోయి సిద్ధత్వం చేసినటువంటి వాళ్ళ ఫోటోలు ఇళ్లలో పెట్టి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టాం. మరి నేను కూడా ఆయన క్లారిటీ ఇవ్వకపోతే ఇంట్లో పత్రికారి ఫోటో పెట్టి రోజు పత్రాయన మహా పత్రాయన మహా పత్రాయన మహా అని బొట్లెట్టేది నీ నిండా. కానీ ఆయన అది చెప్పడానికి రాలేదు. నేనే కాదు దేవుణ్ణి, నువ్వు కూడా దేవుడివే, నీకంటే ఒక రోజు ముందు నేను తెలుసుకున్నాను, ఈ రోజు నువ్వు తెలుసుకుంటున్నావు అనే సత్యాన్ని చెప్పడానికే ఇంత ఎండలో ఆయనకు అవసరం లేకపోయినా మన మధ్యలో ఇన్ని కొండల ప్రాంతాల్లో తిరుగుతూ మనందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తున్నటువంటి జగద్గారి బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి ప్రతి గ్రామము ధ్యాన గ్రామం కావాలి, ప్రతి వ్యక్తి యోగి కావాలి, ప్రతి వ్యక్తి ఋషి కావాలి. ప్రతి స్కూల్ బోధిధర్మ స్కూల్లా ఉండాలి. ఎంత అద్భుతంగా ఉండాలో బుద్ధుడి కాలం నాటి ఆ గొప్ప బుద్ధిని మళ్ళీ మనం కనిగిరిలో కల్లారా చూస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఈ బోధిధర్మ కాన్సెప్ట్ని, పత్రిజీ ఆశయాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన రవీంద్ర గారికి, మిత్రుడు రవీంద్ర గారికి, మరి ఆయన టీం మొత్తానికి, లక్ష్మి మేడం గారికి, అందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. గత సంవత్సరం ఉగాది రోజు నాడు పత్రిజీ కనిగిరి రావడం జరిగింది. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అనుభవం వచ్చింది. దానికంటే ముందు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ కనిగిరి అసలు ఎన్నిసార్లు వస్తుంటాం, ఎందుకు వస్తుంటాము, పత్రికారికి విసుగు రాదా కనిగిరి మీద అని అనిపించింది. ఎక్కడి నుంచో ఈ రోజులాగే చాలా చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చాం. ఉగాది రోజు వీళ్ళ అంతమందే ఉంటున్నారు. కనిగిరి ఎప్పటి నుంచో ధ్యానం ఉంది,
వీళ్ళ అంతమంది ఉంటున్నారు. ఎందుకు సార్ వస్తున్నారో అర్థం కాలేదు. అప్పుడు ధ్యానం చేస్తుంటే ఇదే కనిగిరి కడిగిన ముత్యంలాగా, అంటే కనిగిరి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, వీధులు, చెత్త, చెదారం, బళ్ళు అంతా ఒకే దగ్గర. ఒక కడిగిన ముత్యంలాగా ఒక కొత్త బంగారు నగరాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కనిగిరి. అంత చక్కటి సిరులతో, సంపదతో, జ్ఞానంతో మనుషులందరూ ఒక దేవలోకంలో తిరుగుతున్నారు కనిగిరిలో. అయితే ఇది మళ్ళా అనుభవమా, కళ, ఇదైనా నెరవేరుతుందా అని అనుకునే సంవత్సరం లోపు మళ్ళీ ఇంకా ఉగాది రాలేదు, బోధిధర్మ వచ్చింది మనకి. ఎంత అద్భుతమో! ఇవాళ కనిగిరి మాస్టర్స్ అంటే బెంగళూరు గ్లోబల్ స్పిరిచువల్ సైన్స్ కాంగ్రెస్ సభల్లో యావత్ సేవా కార్యక్రమాలకి కావాలి అంటే కనిగిరి వైపు చూస్తున్నాం మనం. అలాగే రేపు ఇంకొక అద్భుతం కూడా ఈ సంవత్సరం జరిగింది మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక పక్షి అయితే, ఆ నారాయణుడైతే, నారాయణుడుకున్న 2 రెక్కలు, ఒకరు కాశిరెడ్డి నాయన, ఒకరు సదానంద యోగి. ఆ 2 రెక్కలే కలిసి ఎగిరితే దాని పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అంటే దాని పేరు ఒకటి అన్నదానం, ఒకటి జ్ఞానదానం, ధ్యానదానం. కాశిరెడ్డి నాయన గారు అంటే అన్నదానం, సదానంద యోగి అంటే జ్ఞానదానం. ఈ రెండింటిని సమంగా విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చినటువంటి ఆ ఇద్దరి తేజోమూర్తుల ఆశయమే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అది పత్రిజార్ నడిపిస్తున్నారు. కాశిరెడ్డి నాయన పేరున ఇక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ రావడం కనిగిరి రూపురేఖలు మారిపోయినాయి. కాశిరెడ్డి పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఈవేళ మన సమకాలీనంలో, ఎప్పుడో మరి పూర్వం రోజుల్లో తెలియదు, ఏ యుగాల్లో తెలియదు, కానీ మన సమకాలీనంలో ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఆధ్యాత్మికత పేరున ఇంతమంది ఇన్ని సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక పక్క చక్కటి భోజనం, ఇంకొక పక్క చక్కటి ధ్యానం అందించిన సంస్థ ఎక్కడైనా ఈ భూమి మీద ఉంటే దాని పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ధ్యాన మహాచక్రాల్లో మీరు అందరూ చూస్తుంటారు, ఆ 11 రోజులు జన ప్రవాహం వస్తూనే ఉంటుంది. మరి ధ్యాన గంగ అక్కడ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు పత్రిజీ వేణునాదంతో అఖండమైన సంగీత ధ్యానం ఒక పక్క పొంగుతూనే ఉంటుంది. వచ్చిన వారందరికీ చక్కటి అన్నపానీయాలన్నీ 11 రోజులు నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఎలా అందించబడుతున్నాయంటే అది కాశిరెడ్డి నాయన గారి ఆ స్ఫూర్తిని పత్రిజీ అందించడం జరిగింది. అలా ఈ సంవత్సరం ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప అద్భుతాన్ని పత్రిజీ ఆవిష్కరించబోతున్నారు. అదేంటంటే, ఇంతవరకు ఈ భూమి మీద యోగులందరూ పురుష శరీరధారులై వచ్చి వాళ్ళు ఏదో చేస్తామని భంగపడి చేయలేక వెళ్ళిపోయినారు. అదైతే వాస్తవం. ఏ స్వామీజీ అయితే వచ్చారో ఆ స్వామీజీ ఏదైతే ఆశించాడో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అక్కడ అంతాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత. అటువంటి పరిస్థితుల్లో పత్రిజీ తీసుకున్న ఒక గొప్ప మార్పు ఏంటంటే, అనుకున్న కార్యం అనుకున్నట్టు జరగాలి అంటే అది స్త్రీ శక్తితోనే సాధ్యమవుతుంది అని వారు ఈ 25-30 సంవత్సరాల నుంచి లక్షలాది మంది స్త్రీలకి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ అభయము, ఆ యొక్క సాధన, ఆ సంపత్తి అంతా రేపు ధ్యాన మహాచక్రాల్లో స్త్రీమూర్తులందరినీ ముందు పెట్టి నడిపించడానికి మరి ఒక గొప్ప సంకల్పం, గొప్ప డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఈసారి కనిగిరి ప్రాంతం నుంచి ఈ మాస్టర్స్ అందరూ, విశేషంగా మహిళలందరినీ కొన్ని నెలల ముందేనే రావచ్చు. ఎందుకంటే ఇటీవల లక్ష్మీ మేడం గారు మన పిఎస్ఎస్ఎం అక్కడ ధ్యాన మహాచక్ర సమావేశాలకి ఆవిడ ముందుండి కార్యాన్ని నడిపిస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ స్వాగతం పలుకుదాం. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, మహిళా ధ్యాన మహాచక్రం అఖండంగా వెలుతురునివ్వాలని,
మరి మన కైలాసపూర్లోని గురుకుటీర్లో సరిగ్గా వారం రోజుల క్రితం మేడం మరి బృందమంతా ఒక అఖండ దీపాన్ని, అఖండ ధ్యాన సంకల్ప విజయ సంకల్ప దీపాన్ని వెలిగించి ఈ ప్రాంతమంతా తిరుగుతున్నారు. అక్కడ నిరంతరము వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, వచ్చిన వారందరికీ అన్నదానం జరుగుతుంది, పనులు చేసిన వాళ్ళు పనులు చేస్తున్నారు, క్రియలు చేసిన వాళ్ళు క్రియలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరు ఎంత మంది వీలైతే అంతమంది ముందుగా రావాలి. సో ఇక్కడి నుంచి అన్ని విజయాలే అందరికీ. దాని పేరు స్పిరిచువల్ సొసైటీ. విద్య, వైద్యం, ఆరోగ్యం, పాలన, ఆలన అన్ని విజయాలు పిరమిడ్ మాస్టర్స్కి. అందులో మరి అందులో తిరుగులేదు. అంత గొప్ప యుగ మార్పిడికి పత్రిజీ శ్రీకారం చుడుతున్న ఈ మహిళా ధ్యాన మహాచక్రానికి అందరూ విరివిగా తరలి రావాలి. విరివిగా మీ అందరి తన్మన్ దన్నని దానికి అందించాలి. ఈ కాన్సెప్ట్ వెరీ సింపుల్ అండి. ఒకప్పుడు చాలా కష్టమైపోయేది ఇది, కానీ ఇప్పుడు పత్రి సార్ దీన్ని ఒక మహిళ ఒక పుస్తకం అంతే. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.